హాయ్ చిన్న చిన్న పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు స్కూల్కి అయితే వెళ్తున్నారు కదా. సండే స్కూల్కి వెళ్ళండి, బైబిల్ చదవండి, వాక్యాలు నేర్చుకోండి, స్కూల్లో కూడా బాగా చదువుకోండి, తల్లిదండ్రులు చెప్పింది వినండి, ఏది మంచిదో ఏది చెడో తెలుసుకోండి. ఈరోజు అయితే నేను మీకు ఒక చిన్ని కథ చెప్దాం అనుకుంటున్నాను, బుల్లి కథ. అదే దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడనుకోవాలనుకున్నాడు కదా, యోనా గురించి. యోన తండ్రి పేరు అమిత్తయ్య. ఒకరోజు యోనకి దేవుడు కనిపించాడంట. దేవుడు కనిపించి, యోనా నినేవే పట్టణం ఉంది కదా, నినేవే పట్టణస్తులు నాకు వ్యతిరేకంగా చెడ్డ కార్యాలు చెడ్డ పనులు చేస్తున్నారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి దేవుడు నాకు చెప్పాడు, మీరు ఏమి మంచి పనులు చేయట్లేదంట, బూతు మాట్లాడుతున్నారంట, అబద్ధాలు ఆడుతున్నారంట, దొంగతనాలు చేస్తున్నారంట, తల్లిదండ్రుల మాటలు వినట్లేదంట, కాబట్టి దేవుడు మీ మీదకి తన శాపాన్ని ఇస్తానంటున్నాడు, మిమ్మల్ని మీ ఊరంతటిని నాశనం చేద్దాం అనుకుంటున్నాడు, కాబట్టి మీరు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి అని చెప్పడానికి యోనా అయితే బయలుదేరాడంట. యోనా బయలుదేరినప్పుడు దేవుడు నినేవే పట్టణంకి వెళ్ళమని చెప్పాడు, కానీ యోనా ఏం చేశాడు, తర్షీసు ఎక్కడంట. అంటే యోనాకి ఇష్టం లేదు నినేవే పట్టణం వెళ్ళడం, ఎలాగైనా దేవుడిని తప్పించుకుందాం అనుకున్నాడు. యోనా ఏమనుకున్నాడంటే, మన దేవుడు క్షమించే దేవుడు కదా, ఎలాగైనా దేవుడు ఆ పట్టణస్తులను క్షమిస్తాడు, నేను ఎందుకు వెళ్ళడం అని అనిపించి తర్షీసు వాడకైతే ఎక్కాడంట. ఇంకా యోనా వాడెక్కేసి హ్యాపీగా చక్కగా క్రింద భాగంలో చక్కగా పడుకున్నాడంట. ఆ పడుకుంటే సముద్రంలో వాడు కదా, గాలి తుఫాను వర్షము చాలా ఎక్కువగా వచ్చాయంట. ఎక్కువగా వస్తే ఆ ఓడలో ఉన్న వాళ్ళంతా భయపడుతున్నారంట, అమ్మో ఏమవుతుంది, ఎప్పుడు ఎంత ఎక్కువ వర్షం లేదే, ఇంత గాలి లేదే, అసలు ఏమవుతుంది అని భయపడుతుంటే అందరూ గాబరా టెన్షన్ అయిపోతే యోనా కిందన పడుకున్నాడు కదా హ్యాపీగా కిందన. అందుకని అక్కడికి ఒక వ్యక్తి వచ్చారంట. నిద్రపోతా, నీకు ఎంత నిద్ర పిచ్చి, లేవు, బయట వాతావరణం ఎలా ఉందో చూడు, నీ దేవుడికి ప్రార్థన చెయ్యు, నీ దేవుడు మనల్ని కాపాడుతాడేమో, నీ దేవుడు మనల్ని రక్షిస్తాడేమో, మేమందరం మా దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నామని చెప్పి అతను అన్నాడంట. అప్పుడు యోనా చుట్టూ చూశాడంట. చుట్టూ చూస్తే ఇది నా దేవుడు ఇలా చేసినట్లు ఉన్నాడు, ఎందుకంటే నేను దేవుడు చెప్పింది వినకుండా, నేను ఏ పట్టణానికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి ప్రజలకు వార్నింగ్ ఇవ్వమని చెప్తే నేను తర్షీసుకి వెళ్ళిపోదామని ఈ వాడైతే ఇక్కడ ఇది నా వల్ల వచ్చింది కదా అనిపించిందంట అతనికి. వీళ్ళందరూ చూస్తుంటే అప్పుడు వాళ్ళకి అనిపించిందంటే ఏం చేద్దాం, అసలు ఇదంతా ఎవరి వల్ల వచ్చింది, ఎవరి వల్ల ఇది జరుగుతుంది, ఎప్పుడు ఇలా జరగలేదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. అలా అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందంట. అది ఏంటంటే, ఈ వార్డులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేరు మీద పేర్లు రాద్దాం, చీటీలు వేద్దాం. ఆ చీటీ ఎవరి మీద అయితే వస్తుందో ఈ వర్షానికి అంటే ఈ గాలికి తుఫానికి కారణం అయితే వాళ్ళే అని చెప్పి చీట్లు అయితే వేసారంట. చీట్లు వేస్తే ఎవరి పేరు వస్తుంది, ఆ వర్షానికి గాలికి తుఫానికి ఎవరి కారణం, యోనాయే కదా. అందులో యోనా పేరు వచ్చిందంట. యోనా పేరు వేస్తే అప్పుడు వాళ్ళందరూ యోనా ఇలా సీరియస్గా చూసారంట. ఎవరు నువ్వు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏంటి నీ పని, ఎందుకు ఎక్కావు, ఈ ఓడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు, ఇవన్నీ మాకు ఇప్పుడే చెప్పు అని అడిగారంట. అప్పుడు యోనాకు అర్థమైందంట. అప్పుడు యోనా చెప్పాడంట, నేను ఇలా దేవుడు నన్ను ఒక ఊరు వెళ్ళమని చెప్పాడు ఆ ప్రజల్ని కాపాడడానికి, కానీ నేను ఒక తప్పు చేశాను, ఆ ఊరు వెళ్ళకుండా వేరే ఊరు వెళ్ళడానికి ఈ వాడెక్కాను అని చెప్తే, అసలు నీకు బుర్ర లేదా, ఈ బుర్ర పని చేయదా, నువ్వు పిచ్చోడువా, దేవుడు చెప్పింది నువ్వు చేయకుండా చేస్తావు అసలు అని చెప్పి వాళ్ళు తిట్టారంట. అసలు నువ్వేం చేసావు, నువ్వు చేసిన పని ఏంటని చెప్పి తిట్టేసరికి యోనా భయపడప్పుడు యోనా అన్నాడంట, మీరందరూ బాగుండాలి, ఈ వర్షము ఈ గాలి తగ్గాలి, తుఫాన్ నిమ్మలించాలంటే నన్ను ఈ వార్డులోంచి బయటికి పడేయండి, మీరంతా సేఫ్గా ఉంటారని యోనా చెప్పాడంట. కానీ వాళ్ళకి ఎలా చేయాలనిపించలేదంట. ఒడ్డుకి ఆ తాడు వేసి ఆ ఓడని ఆపుదాం అనుకున్నారంట. కానీ దేవుడు అలా చేయడు కదా, మన దేవుడు చేసిన ప్రకృతానికి సహకరించలేదంట, అస్సలు సపోర్ట్ చేయలేదంట. గాలి వర్షము వాన ఇంకా పెరుగుతుంది కానీ తగ్గలేదంట. అప్పుడు ఇంకేం చేస్తాడు, చేసింది లేక యోనా చెప్పాడంట, నన్ను ఇందులో పడేయండి, నన్ను మీరు పడేస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఈ గాలి వర్షము వాన అనేది తగ్గిపోతుందని చెప్తే అది చేసింది ఏం లేదు కదా, సరే దేవుడి చిత్తమే మనం చేద్దామని చెప్పి యోనాని అయితే ఓడలోంచి బయటికి పడేశారంట. యోనాని పడేయగానే యోనా మునిగిపోయి చచ్చిపోడు కదా, కానీ
యోన నమ్ముకునే దేవుడు నిజమైన దేవుడు కదా, మనం రక్షించే దేవుడు కదా. యోనని అలా చేయలేదంట. వెంటనే దేవుడు ఒక చేపకి, పెద్ద చేపకి ఆజ్ఞ ఇచ్చాడంటే, ఏ చేప నువ్వు వెళ్ళి యోనని మింగు అని చెప్తే యోన పడగానే వెళ్ళి ఆ చేపని గబుక్కని మింగేసింది అమ్మని. ఆ పట్టిగాని యోనాకి అర్థమైందంట, నేను చేప కడుపులో ఉన్నాను కదా, నేను చేప కడుపులో ఏసైకి ప్రార్థన చేస్తాను, ఏసై నన్ను క్షమిస్తాడు, నేను చేసింది అయితే కరెక్ట్ కాదని చెప్పేసి యోనా ప్రార్థన చేశాడంట దేవుడికి. యోనా ప్రార్థన చేసి యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడంట. అసలు 3 రోజులు మనం చేప కడుపులో ఏంటి, లేకపోతే తిండి తినకుండా వాటర్ తాగకుండా మనం అయితే ఉండగలమా, నిద్ర లేకుండా. కానీ 3 రోజులు కూడా యోనా చేప కడుపులో ఉండి ప్రార్థనే చేశాడంట. ఆ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడికి అర్థమైంది కదా యోన మంచివాడని చెప్పేసి, యోన ఈసారి క్షమించేద్దామని చెప్పేసి అప్పుడు చేప అన్నాడంట, చేప నువ్వు వెళ్ళి యోనని ఒడ్డు మీద పడి నువ్వు సముద్రంలోకి వెళ్ళిపో అని చెప్తే అప్పుడు చేప వెళ్ళి వెంటనే యోనని ఒడ్డున పడేసిందంట. యోన పడేస్తే అప్పుడు యోనకు అర్థమైందంట, నేను తప్పు చేశాను కదా, ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు మనం నినేవే పట్టణం నేను వెళ్ళాలని చెప్పేసి నినేవే పట్టణానికి వెళ్ళాడంట. వెళ్తే నినేవే పట్టణస్తులు చూస్తున్నప్పుడు చాలా చెడ్డ పనులు, పనికి మళ్ళీ పనులు, దేవుడికి వ్యతిరేకంగా చాలా పనులు చేశారంట. అప్పుడు యోనా వాళ్ళతో చెప్పాడంట, దేవుడు మీరు చేస్తున్నవన్నీ చూస్తున్నాడు, దేవుడికి ఇవేమీ నచ్చట్లేదు, దొంగతనం చేయడం, అబద్ధం ఆడడం, బూతు మాట్లాడడం, లేకపోతే చాడీలు చెప్పడం, ఒకరి మీద ఒకరు కొనుక్కోవడం, సనుక్కోవడం, ఇవేమీ నచ్చట్లేదు. దేవుడు మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాడు, కాబట్టి మీరు మారు మనసు పొంది ఉపవాసములు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడని చెప్పారంట. ఆ మాటకంట ఆ ఊరు ప్రజలేంటి, ఆ రాజు కూడా విన్నాడంట. ఆ రాజు ఆ మాటలకి ఊరు ప్రజలు రాజు భయపడ్డారంట. అమ్మో దేవుడు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో, దేవుడికి మనము భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఉందాం, దేవుడు చెప్పిందే చేద్దాం, దేవుడు చెప్పినట్లే నడుద్దాం, విందామని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేశారంట. ఆ క్షణం నుంచి దేవుడు ఒక్కటే నిర్ణయించుకున్నాడంట, వీళ్ళందరూ నా మాట విన్నారు కదా, మరి ఈ ఊరిని మనం నాశనం చేయొద్దు, వీళ్ళని క్షేమంగా ఉంచుదామని చెప్పేసి వాళ్ళ మీద వచ్చిన కోపాన్ని తగ్గించుకున్నాడంట. ఇదే కదా ఇందులో నీతి ఏంటో నేను చెప్పనా. మనం చాలా పనులు చేస్తాం కదా దేవుడికి ఇష్టం లేని పనులు, అబద్ధం ఆడడం, అమ్మ నాన్న మాట వినరు, ఫ్రెండ్స్ని కొట్టడం, లేకపోతే ఫ్రెండ్స్ ఏదైనా తీసుకోవడం, ఫ్రెండ్స్ లాగడం, ఇంకేంటి చాడీలు చెప్పడం, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం ఉంటాయి, దేవుడికి ఇష్టం ఉండవు కదా. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడంట పైనుంచి, సరే ఈరోజు చూస్తాను, రేపైనా మారు మనసు అంటే మారుతాడేమో, మార్చుకుంటాడేమో, దొంగతనం చేయకుండా ఉంటాడేమో, మంచిగా ఉంటాడేమో అని చెప్పేసి దేవుడు చూస్తాడంట. అందుకని దేవుడు మనకి టైం ఇస్తాడంట, వీడు మారుతాడేమో చూద్దాము, ఈ పిల్లడు మారుతాడేమో, ఈ పిల్లది మారుతుందేమో అని చూస్తాడు కదా దేవుడు. అందుకని మనం ఈరోజు చేసాము, సరే దేవుడు ఊరుకున్నాడు, రేపు చేసాం ఊరుకున్నాడు, మరి ఎల్లుండి అలా చేయకూడదు కదా, దేవుడు పైన చూస్తాడు కదా. దేవుడు కోపాన్ని మనం తెచ్చుకోకూడదు కదా, దేవుడి మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, చక్కగా జాగ్రత్తగా ఉండాలి. ఇంతే యోనా కదా అయిపోయింది. బాయ్ బాయ్.